అనుకున్నదొక్కటి అయినదొక్కటిలాగా తయారైంది ప్రధాని నరేంద్ర మోదీ పరిస్థితి. హ్యాండ్స్ డౌన్ గా లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతారనుకుంటే మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో నిలబడాల్సి వచ్చింది. మోదీ టార్గెట్ మిస్ కావడానికి దారితీసిన పరిస్థితులపై ఇప్పుడు దేశవ్యాప్త చర్చ జరుగుతుంది. మోదీ ప్రభ మస్కబారిందని విశ్లేషకులు వినిపిస్తున్నాయి. फिर एक बार मोदी सरकार 400 పార్ అంటే మరోసారి మోదీ ప్రభుత్వం వస్తుందని, ఎన్డీఏ కూటమికి 400 స్థానాలు దాటుతాయని అర్థం అనుకోవాలి. ఎన్నికల ముందు చాలా రోజుల నుంచే 400 పార్ నినాదాన్ని బీజేపీ ఊరూరా ప్రచారం చేసింది. ఎన్నికల షెడ్యూల్ కు ముందే మోదీ టూర్లు మొదలు పెట్టారు. జనంతో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించారు. తన మార్క్ పంచ్ డైలాగులతో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు వెనకాడలేదు. మోదీ చూసేందుకు కూడా జనం భారీ సంఖ్యలో తరలి వచ్చారు. షెడ్యూల్ వచ్చిన తర్వాత మోదీ దాదాపుగా 100 సభల్లో పాల్గొన్నారు. రోడ్ షోలు నిర్వహించారు. అక్కడ జనం భారీ సంఖ్యలో కనిపించారు. కట్ చేసి చూస్తే లోక్సభ ఎన్నికల ఫలితం బీజేపీ అనుకున్నట్లుగా కాకుండా వేరొక విధంగా వచ్చింది. ఎన్డీఏ నిర్దేశించుకున్న 400 స్థానాలకు దరిదాపుల్లోకి కూడా బీజేపీ వెళ్లలేకపోయింది. అతి కష్టం మీద 300 సీట్ల పరిసరాల్లో ఆగింది. అది చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, నిషిత్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ తోడు లేకపోతే పరిస్థితి మరింత ఇరకాటంలో పడిపోయేది. వరుసగా 2 సార్లు తిరుగులేని విజయంతో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఈసారి గెలిచినప్పటికీ ఫలితం మాత్రం మింగుడు పట్టలేదు. కీలక రాష్ట్రాల్లో ఎదురు దెబ్బలు ఊహించనివి, ఆశించినవి కాదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఉత్తరాదిలో తిరుగులేని పార్టీగా ఎదిగామని మోదీ అంచనా వేసుకున్నారు. దక్షిణాదిపై దండయాత్ర చేస్తే మరిన్ని సీట్లు సాధిస్తామని ఎదురు చూశారు. దక్షిణాదిలో సీట్ల సంఖ్య పెరగనేలేదు. ఉత్తరాదిలో రాష్ట్రాలు దెబ్బ కొట్టాయి. ఉత్తరప్రదేశ్ లోని 80 లోక్సభ స్థానాల్లో బీజేపీ కనీసం 70 సాధిస్తుందని మోదీ అనుకుంటే పరిస్థితి అక్కడ విరుద్ధంగా కనిపించింది. సగం సీట్లతోనే పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. యూపీలో రాముడు కూడా బీజేపీకి ప్రయోజనం చేకూర్చలేకపోయారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే వాయువేగంతో అయోధ్య ఆలయాన్ని పూర్తి చేసి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తే ఫలితం మాత్రం విరుద్ధంగా వచ్చింది. రామభక్తులు బీజేపీకి ఓటేశారో లేదో విశ్లేషించుకోవాల్సి వస్తోంది. యూపీలోని సామాజిక సమీకరణాలు పనిచేసి ఇండియా కూటమిలోని సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ ఈసారి లబ్ధి పొందాయి. మధ్యప్రదేశ్ ఒకచోట బీజేపీకి ప్రపంచనం కనిపించింది. రాజస్థాన్లో కూడా మోదీ పార్టీకి అనుకున్న ఫలితాలు రాలేదు. మెజార్టీ సీట్లు సాధించినా మునుపటి సక్సెస్ పొందలేకపోయింది. గుజరాత్ లోనూ ఒక సీటు చేజారింది. మహారాష్ట్రలో ఎన్డీఏ కంటే ఇండియా గ్రూప్ కే ఎక్కువ సీట్లు వచ్చాయి. కర్ణాటకలో బీజేపీ బలం తగ్గింది. గత ఎన్నికల్లో 25 స్థానాలు దాటితే ఇప్పుడు 18 స్థానాలతో సరిపెట్టుకుంది. తమిళనాడులో పార్టీ ఖాతా తెరవలేకపోయింది. మరోపక్క పార్లమెంట్లో మోదీని నిలదీసే నేతలు సిద్దమవుతున్నారని ప్రస్తుత ఫలితాలు చెబుతూనే ఉన్నాయి. 2 నియోజకవర్గాల్లో గెలుపుతో జోష్ మీదున్న రాహుల్ గాంధీ యూపీకే లడ్కేలో రెండోవాడు అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్లు సభలో మోదీని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది. ప్రచారంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని మోదీ టార్గెట్ చేయడం బీజేపీకి పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. కాంగ్రెస్ కు ఓటేస్తే దేశం అధోగతి పాలవుతుందని మోదీ చేసిన ఆరోపణల్లో సగటు ఓటర్లు విశ్వసించలేదు. పైగా మోదీ ఇచ్చిన హామీలను జనం పెద్దగా పట్టించుకోలేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.